కొన్ని గింజలు అయితే తీసుకొచ్చాను. చూడండి ఎట్లా ఎగురుతుందో, ఆల్రెడీ ఎంత చిన్నగా ఉందో. సో మనం తినే కోడిగుడ్డు వచ్చి ఇంత ఉంటది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటంటే, వ్లాగ్ చూసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, వ్లాగ్ అయితే చెప్పేస్తాను. ఇప్పుడు ఇక్కడ కొన్ని ర్యాక్స్ ఉన్నాయి కదా, ఈ ర్యాక్స్ లో కొన్ని పావురాళ్ళు ఉన్నాయి. ఈ పావురాళ్ళ గురించి ఈ రోజు వ్లాగ్ అన్నమాట. ఆల్రెడీ నేను మన ఛానల్లో 1 minute షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను, అంటే కొన్ని పావురాళ్ళు చూపించి. బట్ ఈ రోజు వీటి గురించి పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. చూడండి. సో ఇవి కొన్ని ర్యాక్స్ ఉన్నాయి కదా, ఇందులో కొన్ని పావురాళ్ళు ఉన్నాయి. సో ఈ పావురాళ్ళని అయితే మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి 7 o'clock అయింది. ఇవి మేము మామూలుగా అయితే పొద్దున్నే వదిలేస్తాము, బట్ నేను ఈ రోజు వ్లాగ్ చేయాలి కాబట్టి 7 o'clock కి వదులుతున్నాను. అంటే ఎర్లీ మార్నింగ్ 6 కి అట్లా వదిలేస్తాము. బట్ ఈ రోజు కొంచెం లేట్ అయింది, అది కూడా మీకు చూపియాలనేసి. ఈ పావురాళ్ళని మేము తెచ్చి పెంచుతుంది ఎప్పటి నుంచి అంటే ఒక 5-6 years నుంచి పెంచుతున్నాము. ఇందులో ఈ పావురాళ్ళని అయితే మా తమ్ముడు చూసుకుంటా ఉంటాడు. అంటే నాకు షూటింగ్స్ ఉండి నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు దీన్ని మా తమ్ముడు చూసుకోవడం జరుగుతుంది అనమాట. సో వీటి పేర్లు అయితే నాకు కొన్ని తెలీదు, బట్ కాకపోతే ఆ పేర్ల గురించి కూడా నెక్స్ట్ వీడియో పెడతాను. సో మా తమ్ముడిని అడిగేసి వీటి పేర్లు ఏంటి అని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర ఉన్నటువంటి పావురాల్లో ఏ ఏ కలర్స్ ఉన్నాయి ఏంటి అవి మీకు చూపిస్తాను. సరే, ఇంత చెప్తున్నాను, ఇవి అయితే బయటకైతే తీయట్లేదు అని మీరు అనుకోవచ్చు. తీసేస్తాను, తీసేయాలి. ఇవి బయటకు తీస్తే ఎప్పుడెప్పుడు ఎగిరిపోదామా అని రెడీగా ఉన్నాయి. చూడండి, ఇట్లా అంటే చాలు అవి ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అని రెడీగా చూస్తున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి పావురాళ్ళ కలర్స్ అయితే మీకు నేను చూపిస్తాను, చూడండి. అండ్ ఇంకో విషయం, మన వీడియోలో ఆల్రెడీ కొన్ని సౌండ్లు అయితే వచ్చినాయి. నేను న్యాచురల్ గానే వీడియో పెట్టేస్తున్నాను. అదేనండి, ఏం సౌండ్లు వచ్చినాయి? గోంగూరాయ్, తోటకూరాయ్, పచ్చిమిర్చోయ్ అని సౌండ్లు వచ్చినాయి కదా. అవి నేనైతే తీయను, ఎందుకంటే ఇప్పుడు టైం కూడా ఎర్లీ మార్నింగ్. ఇక గోంగూర కట్టాలని, అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆటో సౌండ్ అవి ఇవి వచ్చినాయి. బట్ న్యాచురల్ గా ఉంటది, బట్ నేను పెట్టేస్తాను వీడియోలో. సో ఇంకెందుకు, తీసేద్దాం. అవి కూడా రెడీగా ఉన్నాయి, ఎగిరిపోదాం అనేసి స్వేచ్ఛగా. మరి తీద్దాం. ఎప్పుడు పొద్దున్నే మా తమ్ముడు లేచి వదిలిపెడతా ఉంటాడు, బట్ ఈరోజు నేను వదిలిపెడుతున్నా. అవి బయటకు ఎలా వచ్చేస్తాయో చూసేయండి. పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే ఒక్కొక్కటి. ఇంత సేఫ్ గా ఇన్ని కర్రలు పెట్టి ఎందుకు పెడుతున్నామంటే, నైట్ టైం పిల్లులు ఉంటాయి కదా, పిల్లులు అవి వచ్చేసి ఏమన్నా వాటి మీద అటాక్ చేస్తాయనేసి. సో సేఫ్ గా అయితే పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటాం, పక్కన జరిపేసుకుంటాం. చూడండి ఎంత ధూమ్ వచ్చేసిందో, బయటకు వస్తున్నాయి అనేది. ఇక్కడ ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా బయటకు రావనుకుంటా. అవి ప్రేమ పావురాళ్ళు. రండి రండి బయటకు. సో ఇవి పక్కన పెట్టేసుకుందాం. సరే, ఇవి కూడా తీసేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే తర్వాత ఇంకా ఇవి సైడ్ కి పెట్టడానికి నేను ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ముందైతే ఇవి వదిలేసిన తర్వాత మా తమ్ముడు ఇంకా లేచి నిద్ర అవి నీట్ గా పెట్టేసుకుంటాడు. ఇంకో విషయం ఏంటంటే, ప్రతిసారి తమ్ముడు అని ఎందుకు అంటున్నానంటే, నేను ఎక్కువ ఉండను అనమాట. కొన్ని షూటింగ్స్ వల్ల బయటకు వెళ్తుంటాను కాబట్టి, వాడే కాబట్టి చూసుకునేది. ఆల్మోస్ట్ వీటి గురించి వాడికే తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో పర్ఫెక్ట్ గా నేను వీటి పేర్లు ఏంటి, అసలు వీటికి వయసు ఎంత చూడండి నేను చెప్తానే ఉన్నా, అది బయటకు వచ్చేసింది కూడా. ఇంకోటి కూడా రెడీగా ఉంది బయటకు రావడానికి. చూడండి, వదిలిపెట్టేదాకా ఆత్రం ఆగట్లేదు.
అంటే అయినా కూడా నైట్ అంతా ఉన్నారు కదా. ఇప్పుడు మనం కూడా ఇంట్లో పడుకున్నప్పుడు నైట్ మొత్తం పడుకొని పొద్దునే లేవగానే ఇంకా మనకు కూడా ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, పనులకు వెళ్ళిపోతాం. 2 ర్యాక్స్ అయితే ఓపెన్ చేసేసా. ఒక్కొక్క ర్యాక్ లో వచ్చేసి 2-3 ఉంటాయి అన్నమాట పావురాళ్ళు. కొన్ని అయితే ప్రేమ పావురాళ్ళు 2 ఉంటాయి. సో ఇప్పుడు ఇంకొకటి కూడా లోపలే ఉంది, అది బయటకు రాదనుకుంటా. ఆహా ఓకే, అందులో చూపిస్తాను, కొంచెం దగ్గర రండి. దాని కింద గుడ్డు అనేది ఉంది చూడండి, అది ఎంత కోపడుతుందో చూడండి. నేను చెయ్యి ఇట్లా అంటుంటే దాని కింద గుడ్డు కనిపిస్తుందా మీకు? గుడ్డు ఉంది, బట్ దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలే. సరే కొద్దిగా వెనక్కి వెళ్తే ఇంకో ర్యాక్ ఉంది ఇక్కడ, ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. అన్ని పెద్ద పెద్ద కర్రలు పెట్టాల్సి వస్తుంది. అన్ని ఇక్కడే ఉన్నాయి చూడండి పావురాళ్ళు, పైకి వెళ్ళి పైన ఉన్నాయి. ఇవి తీద్దాం. ఫస్ట్ అయితే చిన్న కర్ర తీసేద్దాం. సో ఇది కొంచెం బాగాలేదన్నమాట, ఇది పక్కన పెట్టేసుకుందాం. కర్ర మొత్తం పోయింది, ఇది కర్ర మొత్తం పోయింది. నెక్స్ట్ వేరేది ఏదైనా కొత్తది అరేంజ్ చేయాలి దీనికి. సరే ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ర్యాక్లన్నీ ఖాళీ అయిపోయినాయి కదా, కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, గుడ్లు వేసినాయి అనమాట. ఇవి మీకు గుడ్డు చూపిస్తా, ఇటు వచ్చేసాయండి. సో ఇది వచ్చేసి పావురం గుడ్డు అనమాట. చూడండి ఎంత చిన్నగా ఉందో. సో మనం తినే కోడి గుడ్డు అయితే ఇంత ఉంటుంది, పావురంది అయితే ఇంత చిన్నగా ఉందన్నమాట గుడ్డు. ఎవరైనా చూసారా? మీకు కూడా పావురాలు ఉన్నాయా ఇంట్లో? పావురాళ్ళు ఉన్నోళ్ళు అయితే కామెంట్ అయితే చేయండి. సో అండ్ ఇంకో విషయం, పావురాళ్ళు కూడా ఎంతమందికి ఇష్టం ఏంటి అని కూడా కామెంట్ అయితే చేయండి. అదే పావురాళ్ళు ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇది పావురం గుడ్డు చూడని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. సో దీన్ని జాగ్రత్తగా ఇప్పుడు ఏ ర్యాక్లో నుంచి తీసామో ఆ ర్యాక్లో పెట్టేద్దాం, సరేనా? సో ఇక్కడ పెట్టేద్దాం జాగ్రత్తగా. మళ్ళీ ఆ కోడు గుడ్డు గల పావురం అయితే వచ్చి దానిపైన పొదుగు పెడుతుంది అనమాట. సో చిన్న చిన్న పావురాలు వచ్చినప్పుడు కూడా నేను చూపిస్తాను, ఇంకా రాలేదు కాబట్టి. చూడండి, వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ ఏం పని, మంచిగా ప్రశాంతంగా ఎగరొచ్చు కదా. ఇవి మళ్ళీ వచ్చి ర్యాక్లోనే కూర్చుంటాయి. ఇప్పుడు ఎండ కూడా ఏం రాలేదు, ఇంకా బయట ప్రశాంతంగా తిరిగేసి రావచ్చుగా, అట్లా రావు. గింజలు అయితే తీసుకొచ్చాను, చూడండి ఎట్లా ఎగురుతుందో. ఆల్రెడీ గింజలు చూసి రండి రండి, దా 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 దా. చూసారుగా, పల్లీలు వేయంగానే ఎగురుకుంటా వచ్చేసినాయి. చిన్నగా చిన్నగా. మేమైతే ఎక్కువ వీటికి పల్లీలు గింజలు అలాగే పెడతా ఉంటాం. చూడండి ఎంత షార్ప్గా పొడిచిందో. మీకొద్ద పైన ఇంకా కొన్ని ఉన్నాయి, అవి రావట్లేదు. సరే సో నీకు నేను పల్లీలు పెడతాలే. నేను ఎందుకు పట్టుకున్నానంటే ఇక్కడ చూపిద్దామనేసి వీడియోకి పట్టుకున్నాను. సో ఇదిగోండి, ఇది వచ్చేసి తెల్ల పావురం. మిగతా పావురాలు కొన్ని కలర్స్ ఉన్నాయి కదా, ఇంకా మీకు తెల్ల పావురం అయితే చూపించా కదా. సరే దీన్ని చూడండి, ఈ కలర్ కూడా వేరే ఉంది. సరే వదిలేద్దాం, బాగా ఇబ్బంది పడుతుంది. సో మన ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ని లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి SH Vlogs 96. బాయ్ బాయ్.